కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. మంచిర్యాల జిల్లా గూడెం నుంచి లక్సేటిపేట వరకు బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కర్ణాటక మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల కోసం కేసీఆర్ డబ్బులిచ్చారని, ఎక్కడికి పోయినా కాంగ్రెస్ పార్టీ జీరో అని అన్నారు. అంతేకాకుండా మోదీ చాలా పేద వ్యక్తి అని, అందుకే పేద ప్రజల కోసం కష్టపడుతున్నారని చెప్పారు. మా మోడీ గారు ఇచ్చిన 2,40,000 ఇల్లు ఏదైనా సార్ అంటే అప్పుడు గల్లబట్టి అడితే అప్పుడు ఇల్లు వస్తాయన్న. మోడీ గారు 3 కోట్ల ఇల్లు ఇచ్చిండన్న. ఇలా 10 కోట్ల మందికి టాయిలెట్స్, ఆడోళ్లకు టాయిలెట్స్ కట్టించిండన్న. చాలా మంది హేళన చేసిండన్న, ఈ మోడీ సార్ అంటే బాత్రూమ్లు కట్టిస్తాడని చెప్పి. మోడీ సార్ పేదోళ్ళ మా గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రోడ్డు మీద పోతుంటే ఆడోళ్ళు ముంతలు పట్టుకొని ఉరుకుడట. అరే ఇన్ని సంవత్సరాల దేశానికి స్వాతంత్రం వచ్చి మా అమ్మ లెక్కలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించి కనీసం బాత్రూమ్లు కట్టియాలని చెప్పి 10 కోట్ల మందికి బాత్రూమ్లు కట్టించాడని మహానుభావుడు నరేంద్ర మోడీ అన్న. ఇలా ఉదయం చేస్తే కట్టెలు పోయి పెట్టి ఇలా మొత్తం కళ్ళని ఖరాబ్ అవుతున్నాయి, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, సిగరెట్ తాగడానికి డేంజర్ అవుతుంది, మా అమ్మ లెక్కలు ఇబ్బంది పడుతుందని చెప్పి నరేంద్ర మోడీ అన్నారు.